హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బార్లీ తోటి ఒక మంచి ఎనర్జీ ఇచ్చే లడ్డూని చూపిస్తున్నానండి. ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి పిల్లలు వస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే వాళ్ళ ఎండ తాపం, వేడి తాపం తగ్గించి వాళ్ళ బాడీని కూల్ చేసి, అలాగే ఎనర్జీ అంతా లాస్ అయ్యి వస్తారు కదా మన పిల్లలు. వాళ్ళకి ఇలా లడ్డు చేసి పెట్టినామంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేటివి మళ్ళీ హై వచ్చేస్తాయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బార్లీ తీసుకుంటున్నానండి. ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి మనకు సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా. సేమ్ ఇలా సగ్గు బియ్యం లాగా వైట్ కలర్లో ఉంటాయి, కొంచెం బియ్యం స్ట్రక్చర్లో ఉంటాయండి. వీటిని ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక కప్పు బార్లీ తీసుకున్నాం కదా, ఒక కప్పు పల్లీలను కూడా తీసుకుంటున్నానండి. ఈ కప్పు పల్లీలను కూడా ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి బాగా వాటిపైన పొట్టు ఊడేలాగా బాగా లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా మొత్తం ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యి చల్లారే లోపల వీటి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనకి వెయిట్ లాస్లో, అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు, అలాగే షుగర్ని తగ్గించుకోవటానికి చూసేవాళ్ళు, మన జీవక్రియ అంటే జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి బార్లీ గింజలు అనేటివి. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నానండి, అదే అవిసె గింజలు. వీటిని పావు కప్పు తీసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో చాలా బెనిఫిట్స్ వస్తున్నాయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవి మన ఇమ్యూనిటీ లెవెల్ని బూస్ట్ చేస్తాయి, అలాగే హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే వీటి నుంచి కాల్షియం కంటెంట్ అనేది ఫుల్గా ఉంటుందండి. సో ఇలాంటి ఎన్నెన్నో పోషక విలువలున్న బార్లీ, అలాగే పల్లీలు, అలాగే అవిసె గింజల్ని దూరగా వేయించుకొని ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకున్నాక 1 by 1 వీటిని మిక్సీ చేసుకోవాలండి. బార్లీని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఇది తొందరగా పొడి రూపంగా అవ్వదన్నమాట. సో మిక్సీ వేసుకునేటప్పుడు ఆపుతూ వీటిని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ పల్లీలు తీసుకున్నాక పల్లీలను అయితే నేను పొట్టుతో సహా గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటిలోనే ఈ అవిసె గింజల్ని కూడా వేసేసి బాగా మెత్తగా అయ్యేలాగా వీటిని కూడా గ్రైండ్ చేసుకొని ఈ మూడింటిని ఒక ప్లేట్లో కానీ ఒక మిక్సింగ్ బౌల్లో కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిని సపరేట్గా మిక్సీ పట్టాక అన్నీ కలిసిపోయేలాగా మనం చేతితోటి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటన్నింటికి ఇది హెల్తీ రెసిపీ అన్నాను కదా, అందుకు నేను దీంట్లో చక్కెర వాడకుండా బెల్లంతో నేను దీన్ని లడ్డూలాగా చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే చక్కెర అయినా వాడుకోవచ్చు, లేదంటే బెల్లమైనా వాడుకోవచ్చు. నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను. ఈ బెల్లం పొడిని కూడా ఈ పొడి మిశ్రమంలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని కొంచెం వేసుకుంటూ మళ్ళీ మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం సపరేట్గా కలిపాం కదండి, మొత్తం కలిసిపోయేలాగా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని నాకు 2-3 సార్లతో అయిపోయిందండి మిక్సీ పట్టడానికి. సో ఇలా మిక్సీ పట్టాక దీన్ని లడ్డూలాగా చేసుకోవాలి కదా. ఇది హెల్దీ లడ్డు అన్నాను కదా, మరింత హెల్దీగా అవటానికి ఈ లడ్డు కట్టడానికి నేను ఒక 5-6 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి కాగాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ గీలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం నెయ్యి వేసుకుంటూ మనము ఇక్కడ ఈ మిశ్రమంలో వేసుకోవాలండి. ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, దాదాపు ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది. ఫస్ట్ కొంచెం పొడిలో ఈ గీ అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని మొత్తం ఫస్ట్ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాక ఇలా మనకు కావాల్సినంత సైజులో దీన్ని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఆల్రెడీ వీటిలో ఉన్న ఆయిల్ మిక్సీ చేసాం కదా, వాటిలో ఉన్న పల్లీలలో ఉన్న ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో కొంచెం నెయ్యి వేయంగానే మనకి లడ్డు కట్టడానికి
అనుకూలంగా ఉంటుంది. సో ఇలా మొత్తం కలిపేశాక మనం లడ్డూలు చుట్టేసుకోవడమే. లడ్డూలన్నీ చుట్టేసుకున్నాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. ఈ లడ్డు కట్టే ప్రాసెస్లో నేనైతే పల్లీల గురించి చెప్పలేదు కదండి యూజెస్. పల్లీల గురించి కూడా యూజెస్ ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. పల్లీలలో ప్రోటీన్స్ అనేటివి పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి ఫుల్ ఆఫ్ హెల్తీ బెనిఫిట్స్ ఇస్తాయి. అలాగే మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి దోహదపడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ని అందించి వ్యాధుల నుంచి కాపాడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉన్నందుకు మన డైజెషన్ అనేది సాఫీగా జరుగుతుంది. వీటిలో విటమిన్ ఈ, బి అనేటివి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయంటే మీరు నమ్ముతారా? సో ఇలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న వేరుశనగ పప్పు, బార్లీ అలాగే ఫ్లాక్స్ సీడ్స్తో ఒక హెల్దీ లడ్డు మీతో షేర్ చేసుకున్నానండి. ఇలా అన్ని లడ్డూసాలని చుట్టేసుకున్నాక ఒక 8 బాక్స్లో పెట్టేసుకొని మన పిల్లలకి ఈవినింగ్ టైంలో అలాగే వాళ్ళకి ఆకలి అన్నప్పుడు ఇచ్చాము అంటే హెల్త్ వస్తుంది. అలాగే లడ్డు వద్దు అనకుండా తినేస్తారండి మన పిల్లలు. చలువ చేస్తుంది కూడా ఈ లడ్డు తినటం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉష.